తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులమంటూ ఈ నెల 18న కాటేదాన్లోని ఆదిత్య టాలెంట్ స్కూల్లో హల్చల్ చేసిన ముఠా సభ్యులను మైలార్దేవపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు విద్యార్థి సంఘం పేరుతో పాఠశాలల్లో మామూలు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆదిత్య టాలెంట్ స్కూల్ యాజమాన్యం బుక్స్ అమ్ముతుందని, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ 3 లక్షలు డిమాండ్ చేశారని వివరించారు. ఇక స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇక ముగ్గురుని రిమాండ్ కు తరలించామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు. గత 18 జూలై నాడు ఆదిత్య టాలెంట్ స్కూల్ మైలాదేవపల్లిలోని స్కూల్ కి దళిత ద నేమ్ ఆఫ్ తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అనే రకంగా చెప్పి స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్రమంగా స్కూల్లోకి ప్రవేశించి స్కూల్ ఫర్నిచర్ ను మరియు స్కూల్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేశారని చెప్పి స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు చేయడం జరిగింది. ఈ దళిత స్టూడెంట్స్ అని చెప్పి పోయి ప్రైవేట్ స్కూల్స్ లలో అమౌంట్ డిమాండ్ చేయడం, ఎక్స్టార్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్ ఇలాంటి ప్రివెంట్ చేయడానికి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరియు అందరి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి మేము కోరేది ఏమంటే, ఈ స్కూల్ స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి ఆ పేరు చెప్పుకొని వచ్చి డిమాండ్ చేసినటువంటి వాళ్ళ మీద మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము తగిన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు కూడా